మీ అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో ఈ ఛానల్ ద్వారా మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. గత వారంలో మనము సాతాను మన యొక్క క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో దాని పోరాడేటువంటి సేవకులు ఎలా ఉంటారా అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినాన మన ధ్యానాంశము నిద్ర, దానివల్ల వచ్చే నష్టాలు. ఎంత నిద్రపోవాలి, ఎందుకు నిద్రపోకూడదు, ఎందుకు నిద్రపోవాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మేమందరము సజీవుల సంఖ్యలో ఉన్నాం, ఆరోగ్యవంతులుగా మా గృహాల్లోనే మేమున్నాం. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఒక పాట పాడి నీ నామాన్ని మహింపరుస్తూ ఉండగా మా స్వరాలను మీరు వాడుకోనండి. ఈ దిన వాక్య భాగంలో నుండి మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీ వాక్యము ద్వారా మేము మార్పు చెందినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలు యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అప్పగించబడేటువంటి శోధనలో ప్రవేశించకుండా శిష్యులకు ఒక మేల్కొల్పిచ్చాడు నిద్ర గురించి. అది క్రైస్తవ లోక అంతటికీ తెలుసు. అది ఏంటంటే, నా కొరకు ఒక గడి అయినా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అంటాడు శిష్యుల్ని. ఒక చిన్న పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరిచి తర్వాత ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా. సుంకరి ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా. సుంకరి ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా. నేర్పుమో ఆ ప్రార్థన ప్రభువా, నేర్పుమో ఆ ప్రార్థన. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా. సుంకరి ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా. సుంకరి ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా. నేర్పుమో ఆ ప్రార్థన మాకు, నేర్పుమో ఆ ప్రార్థన. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా. అన్న ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా. అన్న ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా. నేర్పుమో ఆ ప్రార్థన ప్రభువా, నేర్పుమో ఆ ప్రార్థన. ప్రార్థన నేర్పుమయా
పరమ తండ్రి నీ ప్రార్థన నేర్పుమయా. మరొకసారి ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో నిద్ర వలన వచ్చే నష్టాలు. చాలాసార్లు అన్ని పనులు బాగానే చేసుకుంటాం, కానీ బైబిల్ చదువుకుంటూ ఉంటే, బైబిల్ పట్టుకుంటే నిద్ర వస్తుంది, ప్రార్థనలో కూర్చుంటే నిద్ర వస్తుంది. ఈ సంగతి ప్రార్థన చేసుకోవాలనుకున్న వాళ్ళకి, బైబిల్ చదువుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ నిద్ర వల్ల వచ్చే నష్టాలని మనం జయించలేమా? మనం తొలగించలేమా? ఆ నష్టాల్లో మనం పడిపోవటం అంత అవసరమా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారి శిష్యులు అడిగారు, ప్రభా మాకు ప్రార్థన నేర్పించయ్యా అని అడిగితే వారు ఎలా ప్రార్థన చేయాలో యేసుక్రీస్తు వారు చక్కగా శిష్యులకు ప్రార్థన నేర్పించారు. ప్రార్థించడం నేర్పించే దేవుడు మనతో ఉన్నాడు. ప్రార్థన చేయటానికి గొప్ప శక్తిని కూడా ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. ప్రార్థన అనగా మన యొక్క అవసరాలు ఒక అధికారికి ఒక అర్జీ రూపంలో ఎలా తెలియచేసుకుంటామో, అలా మన యొక్క శరీర సంబంధమైన అవసరాల కంటే ఆత్మ సంబంధమైన అవసరాలు తెలియచేస్తే అన్నీ ఇచ్చేస్తాడని నా ఉద్దేశం. బైబిల్ కూడా అదే చెప్తుంది. మనం కిరాణా షాపులో సరుకులన్నీ ఒక లిస్ట్ రాసుకుని ఇచ్చినట్టుగా కాకుండా, ఏది ఎప్పుడు దేవుడు మనకివ్వాలో ఆయనకి ఒకటి తెలుసు ముందుగా. రెండవది ఏంటంటే, ఆయన ప్రార్థన చేయుడి అన్నాడు కనుక, అడుగుడి అన్నాడు కనుక, మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఎతుకుతూ ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేసినట్లయితే సమస్తాన్ని ఆయన మనకు అనుగ్రహించే దేవుడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. ఇది చాలా మంచి విషయమే, సంతోషకరమైన విషయమే, మంచిగా ప్రోత్సహించబడేటువంటి మాటలే. కానీ మరి నిద్ర ఎలా? నిద్ర ఆపటం, దాన్ని జయించటం చాలా కష్టంగా. కొంతమంది ప్రార్థన చేస్తనే నిద్రపోయి నిద్రపోతున్నామంటే అంటారు వాళ్ళు, దర్శనం వస్తుందండి, కనిపెడుతున్నానండి అంటారు వాళ్ళు. కనిపెట్టడానికి ఒక సమయం ఉంటుంది, చురుకైన ప్రార్థన చేసుకోవటానికి ఒక సమయం ఉంటుంది. మనము నిద్రమత్తులోకి వెళ్ళిపోతూ కూడా ప్రార్థనలోనే ఉన్నామని మాత్రం అనుకోకూడదు. మన అంతరాత్మకు తెలుసు నిద్ర అది ఏంటనేది. కాబట్టి నిద్రబోతులు దరిద్రులగుదురు, నిద్రబోతులు, తిండిబోతులు, త్రాగుబోతులు చింపిరి గుడ్డలు ధరిస్తారు అని సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం తెలియచేస్తుంది. ఈ తిండిబోతుతనం వల్ల, త్రాగుబోతుతనం వల్ల దరిద్రులమైపోవటానికి, ఈ నిద్రమత్తు వల్ల చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమవుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్పిందంటే అది వాస్తవం. కాబట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనంలో శిష్యులు కూడా నిద్రపోతున్నారు మనకులాగానే. మనుష్యులు నిద్రించుచుండగా తన శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. మెలుగు వచ్చేసరికి గోధుమల మధ్యన గురుగులు ఎవరు విత్తారు? అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు నిద్రపోతుంటే శత్రువుకు సాతాను వచ్చి వాటి మధ్యన గురుగులు విత్తిపోయాను. వీళ్ళంటారు వాటిని గబగబా మనం వెళ్ళి లాగేద్దాం, పీకేద్దాం అంటారు. ఆయన అలా ఒప్పుకోలే. అవి ఉండటం నాకు ఇష్టం, ఉండనండి, కలిసి పెరుగుతాయి, దానికి ఒక టైం ఉంది అని చెప్తా వచ్చాడనమాట. అయితే ఈ నిద్ర అనేక సార్లు మనం శోధనలో పడిపోయే ముందు మరింత నిద్రమత్తు, మరింత సోమరితనం, మరింతగా భ్రష్టత్వం మనల్ని ఆవరించుద్ది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని యేసుక్రీస్తు వారు ఆయన అప్పగించబడే చివరి రాత్రి ఆయన శిష్యులను అడిగాడు. శిష్యులు నిద్రపోతూ ఉండగా చూచి అడిగాడు, మీకు శోధన రాబోతుంది, నేను మీతో ఉండను, మీరు శోధించబడతారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని ప్రేమగల దేవుడు పురిగొలుపుతూ ఉన్నాడు అని ఆయన చాలా బాధతో అంటాడు. నేనుండేది ఒక్క రాత్రే కదా మీతో,
నా కొరకు ఒక్క గడియ మీరు మెలకువగా ఉండలేరా? మనల్ని ఎవరైనా మన ఫ్రెండ్ అడిగితే ఏం చెప్తాం? అబ్బే అదేం లేదు, ఖచ్చితంగా ఉంటా అంటాం. మరి యేసయ్య అడిగే మాటలు మనకు అర్థం కావో ఏమో కానీ మన ధోరణిలో మనమే వెళ్ళిపోతూ ఉంటాం. అంటే అది ఇంపార్టెంట్గా మనకు కనిపించట్లా. మనం ఎలా అలవాటు పడ్డామంటే దేవుడు అనేవాడు మన అవసరాలు తీరుస్తాడు, మేలులు చేస్తాడు, మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, ఆపదల్లో ఆదుకునేవాడే దేవుడు అనుకుంటున్నాం. కానండి ఆయన మనస్సు ఏంటి, ఆయన కొరకు మనం ఏం చేయాలి, మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాలను మాత్రం గ్రహించలేకపోతున్నాం. నిజమేనంటారా? కాదంటారా? నేనైతే కాదనలేకపోతున్నా. నిజమే, గ్రహించలేకపోతున్నాం. యేసుక్రీస్తు వారితో కలిసి ఎన్ని ప్రయాణాలు చేస్తుంటారు శిష్యులు, ఎన్ని అద్భుతాలు చేస్తున్నారు, చూచున్నారు. అనేకమైన మహత్కార్యాల ద్వారా ఆఖరి తీర్చబడి, అద్భుతాల ద్వారా స్వస్థతలు, మహత్కార్యాలు, చనిపోయిన వారిని లేపటం, ఇవన్నీ చూసిన తర్వాత కూడా యేసుప్రభు వారి మనస్సు సరిగా అర్థమైందా? వీళ్ళకంటే సరిగా అర్థమైతే ఆయన విడిచి దూరంగా చెదిరిపోటానికి ఇష్టపడరు. ఆయన బ్రతిమాలుతో అడుగుతున్నాడు, నా కొరకు ఒక్క గడి అయినను మెలకువగా ఉండలేరా అని చింతాక్రాంతుడిగా. ఆయన ప్రాణము మరణమగునంతగా బహుదుఃఖముగా పొందుతూ 2 సార్లు శిష్యుల్ని నిద్రపోవటం చూచి ఆయన లేపటం జరిగింది. లేండి, మీ కన్నులు భారముగా ఉన్నవి, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు అని క్రీస్తు ప్రభు వారు మేల్కొల్పినా కూడా కన్నులు భారముగానే ఉన్నాయి. ఆ పట్టుకునేది నీ సొంత కుమారుడు, నీ భర్త అయితే నిద్రపోతావా? నిద్రపోవు. మరి యేసు ఎవరు? చాలాసార్లు నా ఆపద్బాంధవుడా, నా సహాయకుడా, నా కాపరి అంటావు. మరి ఆయన శత్రువుల చేతికి అప్పగించబడబోతూ ఉన్న సమయంలో నిద్రపోతూ ఉన్నావు. ఇదిగో నేను చెప్తా ఉంటాను చూడండి, సాతానుడు నిన్ను నిద్రలోనికి నడిపించాడు, నీ కన్నులు మూసివేశాడు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక శోధనలో మనం ప్రవేశించబోయే ముందు మనము నిద్రమత్తులమైపోతామంట. ఎందుకంటే అపవాదం ఏం చేస్తుందంటే మనలో ఉన్న చురుకుతనాన్ని దొంగిలించి మనల్ని నిద్రమత్తుకు గురి చేసేటువంటి ఒక బాణాన్ని మన మీద వదులుద్ది. అంతే, నిద్ర. నన్ను అప్పగించేవాడు సమీపించాడు అని క్రీస్తు ప్రభు వారిని ప్రోత్సహించి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే శిష్యులు శోధించబడ్డారు, నిద్ర జయించలేకపోయారు, యేసు ప్రభుని విడిచిపెట్టారు, చెదిరిపోయారు. కానీ వారి యొక్క విశ్వాసం, వారికున్న మెళుకువ, ప్రార్థనా శక్తి సాతానుడు పోరాడి జయించాడు. అయితే వీళ్ళు ప్రార్థనాహీనులుగా ఎప్పుడైతే మారతారో అప్పుడే భక్తిహీనులు అయిపోతారు, అప్పుడే చింపిరి గుడలు ధరిస్తారు, దరిద్రులు అయిపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జ్ఞానం కలిగినటువంటి వారైతే, బుద్ధి కలిగినటువంటి వారైతే కోతకాలంలో సుఖముగా నిద్రిస్తారంట. జ్ఞానము లేని వారు సుఖముగా నిద్రిస్తారు. వేసవకాలం అంతా కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, బుద్ధి లేనివాడు కోతకాలంలోనే సుఖంగా నిద్రపోతాడు, సిగ్గుపరచబడతాడు, దరిద్రుడవుతాడు. ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు మెలకుకుండాలో బుద్ధి గల వారికి మాత్రమే అర్థమవుద్ది. వేసవకాలం అంతా కష్టపడి పని చేసుకుని ఆహారాన్ని కూర్చుకుంటాడు బుద్ధిగల కుమారుడు. కోతకాలం అందు సుఖంగా నిద్రపోతాడు, పని చేయుడు, ఆహారాన్ని కూర్చుకోడు. వాడు సిగ్గుపడక తప్పదు, దరిద్రుడవక తప్పదు. నిద్రమత్తులో వచ్చే ప్రమాదం అని గ్రహించినంతకాలం జీవితం అలాగే ఉంటుంది. భక్తులలో మనం యోనా గురించి అనేకసార్లు చదువుతూ ఉంటాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుడు యోనాతో మాట్లాడినటువంటి మాటలు మనకు తెలుసు. కానీ యోనా మాటలను తిరస్కరించాడు. వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి వెళ్లకుండా వేరొక ప్రాంతం వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. కారణాలు కూడా మనకు తెలుసు. ఆ నినెవె పట్టణ ప్రజలు మనసు మార్చుకొని గోరిపట్ట ధరించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారి దోషములు క్షమించి ఆ పట్టణం మీదకి ఆ కీడు రాకుండా చేసే దేవుడు నేను ముందుగా వెళ్ళి కీడు వస్తుందని ఎందుకు చెప్పాలి అని తన యొక్క స్వంత బుద్ధిని ఆధారం చేసుకొని
తన సొంత మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. నినెవే పట్టణస్థుల యొక్క స్థితిని ప్రభు చూచాడు, కానీ యోనా చూడలేకపోతున్నాడు. నినెవే పట్టణస్థుల గురించి ప్రార్థన అవసరం ఉంది, కానీ యోనాకు అర్థం కాల. నినెవే పట్టణస్థుల యొక్క స్థితి దేవుని దృష్టికి వారవలేనిదిగా ఉంది. ఏమీ బాధ అనిపించట్లా యోనాకి. నినెవే పట్టణం ఎందుకులే, నేను తర్షీస్కు వెళదామని చెప్పేసి ప్రయాణం ప్రారంభించాడు. దేవునికి వ్యతిరేకమైన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే విషయం మనకు తెలుసు. దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసాడు. అది ఇరుకైనా ఇబ్బంది అయినా అందులో వెళ్ళటం మనకు సురక్షితం. ఆ మార్గం ఇరుకుగా ఉంది, నేను విశాలమైన మార్గంలో వెళ్ళాలి అనుకుని నువ్వు వేరొక మార్గాన్ని ఎన్నుకొని నీ ప్రయాణాన్ని ప్రారంభించినట్లయితే అక్కడ నువ్వు సురక్షితంగా ఉండలేవు. మనకు తెలుసు, బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు పట్టణం వెళ్ళింది కేవలం ఆకలి తెచ్చుకోవటానికి. ఆకలి తీరదా? బెత్లెహేము అంటే అర్థం, బెత్లెహేము పట్టణంలో ఉన్న ఆ దేవుని జనాంగము, దేవుని కలిగినటువంటి ఆ మనుషుల మధ్య నుంచి వేరొక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్ని కష్టాలు అనుభవించిందో మనకు తెలుసు. అన్యజనుల మధ్యకు వెళ్ళింది, అనేకమైన నష్టాలు పొందింది. అలాగనే యోనా కూడా వేరొక మార్గం గుండా వెళ్ళాలని ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఆ ప్రయాణము దేవునికి ఇష్టం లేదు. ఆ ప్రయాణము దేవునికి ఇష్టం లేక గొప్ప తుఫాను రప్పించాడు. ఆ ప్రయాణంలో అక్కడున్న వ్యాపారస్తులందరూ కూడా వారి వారి దేవతలకు దేవుళ్లకు మ్రొక్కారు, కానీ యోనా మనశ్శాంతి లేదు. దేవునికి దూరమైన ఏ మనుషుడికి, దేవునితో శత్రుత్వం ఉన్న ఏ మనుషుడికి, దేవునికి ప్రేమకు దూరమై పారిపోయే ఏ మనుషుడికి మనశ్శాంతి ఉండదు. నిద్రపోతున్నాడు గత్యంతరం లేక, పిచ్చి నిద్ర. అదే సుఖవంతమైన నిద్ర కాదు, వాడ అడుగున నిద్రపోతూ ఉన్నాడంట. ఎవరిని బట్టి ఇది జరుగుతుంది అని ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకుంటున్న యోనా గ్రహింపు లేదు. ఆ ఓడలో ఉన్న అన్యులు వచ్చి ఓడ అడుగున ఉన్న యోనాను గుర్తించి ఒక భయంకరమైన పిలుపుతో లేపారు. మన జీవితంలో మనకు ఆ పేరు ఉండకూడదు. ఏంటంటే ఆయన పేరు యోనా లెగు అన్నారా? అలా అనలేదు. పోయి నిద్రపోతా లే, నీకేమి వచ్చింది? ఒక అన్యుడు ఇలాంటి పిలుపు పిలిచాడంటే ఒక క్రైస్తవుడికి ఇది ఎంత అవమానకరమన్నమాట. నువ్వెవరివి? లేచి నీ దేవుణ్ణి నీవు ప్రార్థించు. ఎన్నో సరుకులు నష్టపరుచుకున్నారు, వారి వారి దేవుళ్ళు ఎవ్వరూ జవాబు ఇవ్వలేదు. ఈ యొక్క కీడుకి మూల కారకుడు ఒకడున్నాడు, ఆ ప్రవక్తే యోనా. ఆ ప్రవక్త జీవితంలో నిద్రావరించింది. ఎటు వెళుతున్నాడో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఒక అన్యుడి ద్వారా మేలుకొలుపు వచ్చింది. నేను ఫలానా హెబ్రీయుడను, భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా దేవునికి నేను భక్తుడయ్యా అని సెలవిచ్చి ఎంత ఘనంగా చెప్పుకున్నాడు అంటే ఎంతో గొప్ప విషయం. అది వాస్తవమే. వాస్తవాల్ని కూడా నిద్రపుచ్చేటువంటి స్థితి ఆ నిద్రకుంది. అది మనం జయించాలి. క్రైస్తవుడిగా మెళుకువగా ఉండమని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అది మెళుకువ అనేటువంటి ఆ జ్ఞానము, జ్ఞాపక శక్తి మన జీవితంలో క్షణక్షణం ఉండాలి. కొంతమంది కూర్చునే నిద్రపోతారు, వాక్యం చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఎంత భయంకరమైన స్థితి. కొంతమంది అంటారు నిద్ర లేపలేక, నిద్రపోయే అందరూ అరులు చెప్పండి. నిద్రపోయే సమయం కాదు, దేవుని మాటలు వినే సమయం అది. ఆ మాటలు వినకుండా సాతానుడు నిన్ను నిద్రపుచ్చుతున్నాడని గ్రహించి నిన్ను నీవు మేల్కొని, నిన్ను నీవు వాక్యం వినేటువంటి శక్తిని సంపాదించుకొని ఆ నిద్రను నువ్వే గద్దించాలి. ఆ నిద్ర మొత్తు యేసు నామములో వెళ్ళిపోవును కాకని నువ్వు చెప్తే అది పోద్ది, ఇంకెవరు చెప్పక్కర్లేదు దాన్ని. నువ్వు మాట్లాడితే నీ నోటి మాటలో శక్తిని ఉంచుతాడు దేవుడు. యోనా ద్వారా దేవుడు
నినెవె పట్టణాన్ని రక్షించటానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు. ఇటుకేలకు నన్నెత్తే సముద్రంలో పడవేయడనగా ఆ యోనా నిద్రమత్తులో ఉన్న చనిపోవటం దేవునికి ఇష్టం లేక యోనాను మింగగలిగినంత పెద్ద చేపను దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఎంత ప్రేమండి! ఎవరైనా సరే మనుషులు ఆజ్ఞాపిస్తే చేపలు వస్తాయా? మనం పిలిస్తే చేపలు వస్తాయా? ఇదిగో మా వైపుకి రండి, మా ఇంటికి రండి, మా రేవులోకి రండి అంటే వస్తాయా? మన మాటలో శక్తి లేదు, కానీ సమస్త జలరాశులను సృష్టించిన జీవమగలిగిన దేవుని మాటలో ఉన్న శక్తి చేపకు అర్థమైంది, మనుషులకు అర్థం కావట్లేదు. ఆ చేప విందే, మనుషులు వినలేకపోతున్నారు. ఆ చేప లోబడింది, మనుషులు లోబడలేకపోతున్నారు. ఆ చేప ఫలానా వ్యక్తి దగ్గరకు వెళ్ళు, వాడ దగ్గరకు వెళ్ళు అంటే అక్కడికి వచ్చింది, కానీ మనుషులు వెళ్ళమన్న చోటకి వెళ్ళలేకపోతున్నారు. నడవమన్న మార్గంలో నడవలేకపోతున్నారు. చేయమన్నవి పాటించమన్నవి చేయలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరి మెరుగు? చేప మెరుగా, మనం మెరుగా? మనం ఎక్కువ అర్థం చేసుకున్నామా, చేప ఎక్కువ అర్థం చేసుకుందంటే? ఆ అధ్యాయం అంతటిలో యోనా కంటే చేప ఎక్కువగా దేవునికి లోబడింది. యోనా వెళ్ళడంట, నువ్వు పద నినెవె పట్టణానికి అన్నాడు. ఖచ్చితంగా నినెవె పట్టణం చేపే ప్రయాణం చేసింది. ఆ చేప కడుపులో మురుగుళ్ళో పడి ఉన్నాడంతే యోనా. అక్కడ కూడా విడిచిపెట్టలేక, ప్రార్థించకుండా ఉండలేక ప్రార్థన చేసుకున్నాడు. నేను కరుడులో ఉన్నానయ్యా, నాచులో ఉన్నానయ్యా. ఎందుకు వెళ్ళేవయ్యా అక్కడికి? ఎవరు వెళ్ళమన్నారయ్యా అక్కడికి? నీ స్వనీతి నిన్ను పంపింది అక్కడికి, కానీ దేవుని ఆత్మ నిన్ను మరలా మేల్కొల్పింది. చేప ప్రయాణం తీసుకెళ్ళింది నినెవె. ఆ ఓడరేవులో చేప ఆ యోనాను బయటికి వదిలేసింది. అప్పుడు వెళ్ళాడు, అయ్యగారు ప్రకటన చేశాడు. ఆ పట్టణము రక్షించబడింది. అక్కడ ఒక సొర చెట్టును సాదృశ్యముగా మరి చూశాడు. ఆ సొర చెట్టు చనిపోతే ఎంత బాధ కలిగిందో అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణపు జనులు నశించిపోవటం దేవునికి అంతకన్నా ఎక్కువ బాధ కలిగిందన్నమాట. కాబట్టి నిద్ర వలన వచ్చేటువంటి ఆ యొక్క ప్రమాద సూచికలను యోనా ద్వారా మనం చూసుకున్నాం. మన జీవితంలో మనము దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని చేయటానికి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. అలాగే నేను న్యాయాధిపతుల గ్రంథంలో మనకు సంసోను అనేటువంటి ఒక రాజు కనపడతాడు. ఆయన కూడా దేవుని కొరకు ప్రత్యేకించబడిన, ఆజీరు చేయబడిన వ్యక్తి. వెళ్ళకూడని చోటుకు వెళ్ళాడు, పడుకోరాని స్థలంలో పడుకున్నాడు. ఆ డెలీలా తొడ మీద లాలన చేయకూడని స్థితిలోనికి ఆయన వెళ్ళాడు. ప్రత్యేకించబడిన వ్యక్తి, దేవుడు జైవీరుడిగా వాడుకుంటున్న వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి, పుట్టినది మొదలుకొని మరణము వరకు కూడా దేవుడు అభిషేకించిన వ్యక్తి. కానీ ఒక్కనొక దినాన ఆ వేశ్య తొడ మీద పడుకోనటం ద్వారా ఎన్నో రాజ్యాలను జయించినటువంటి ఆయన జయానికి కారణం ఏంటి అని ఈ వేశ్య ద్వారా అనేక మంది రాజులు తెలుసుకోవాలని ఉద్దేశించి రాయబారిగా ఆ యొక్క డెలీలాను వాడుకున్నారు. డెలీలా ఎన్నిసార్లు అడిగినా పాపం చెప్పలేదు. ఆయన బలం ఉంది ఎక్కడుందో చెప్పలేదు. కానీ ఒక్కనొక దినాన ఆయన నువ్వు నిద్రపుచ్చింది, లాలన చేసింది, జోకొట్టింది, నీ బలం ఎక్కడుందో చెప్పమని అడిగినప్పుడు, ఇదిగో నా యొక్క తల వెంట్రుకల్లో నా బలం ఉంది అనగానే ఆమె ఫిలిష్తీయులను పిలిపించి ఈ తలాక్షవరము చేయించింది. ఆయన బలము వెళ్ళిపోయింది ఆయనలో నుంచి. దేవుని యొక్క శక్తి బయటకు వెళ్ళిపోయింది. శత్రువులు వచ్చి ఆయన్ని చుట్టుముట్టగానే ఆయన అనుకుంటున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా బలం నాతోనే ఉంది అనుకుని ఇలా విదిలించుకొని జయించాలి శత్రువులను అన్నట్టుగా లేస్తూ ఉన్నాడు. నిద్ర ద్వారా తన యొక్క
ఆ మార్గాన్ని మార్చుకోవటం ద్వారా, వెళ్ళకూడని వ్యక్తి యొక్క స్థలంలోనికి వెళ్ళటం ద్వారా దేవుని యొక్క శక్తి అతనిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇంకా బలం ఎక్కడుంటుంది? ఇంకా జయాలు ఉంటాయా? దేవుడు లేకపోతే అపజయాలే. ఫిలిస్తీన్లు వచ్చి ఆయన కళ్ళు తొడివేశారు. చివరి దశలో మరలా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఎంత ప్రేమ! మనలను కూడా అలాగనే ప్రేమిస్తూ అనేక అవకాశాలు, అనేక దినాలు, అనేక పునర్ధానపు వారాలను మన జీవితంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. మనం మార్పు చెందుతామని గ్రహించండి. వర్తమానం వింటున్నటువంటి సహోదరులారా, ఆలోచన చేయండి. అనేకసార్లు దేవుని బలం మనలో నుంచి వెళ్ళిపోయినా కూడా మనం భ్రమలో ఉంటాం. దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుంటాం, కానీ పరిశీలన చేసుకోమని నేను కోరుతా ఉన్నాను. చేయకూడని పనులు మనం చేసినప్పుడు దేవుడు మనలో ఉండడు. దేవునికి వ్యతిరేకమైన తలంపులు, ఆలోచనలు మనలో వెంటాడితే దేవుడు మనలో ఉండడు. దేవుని వాక్యానికి మనలో చోటు లేకపోతే దేవుడు మనలో ఉండడు. దేవుని వాక్యం మనలో నివాసం చేయకపోతే దేవుడు మనలో ఉండడు. వాక్యానికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి ఈ యొక్క చివరి యుద్ధంలో, చివరి ఆ యొక్క పోరాటంలో సంసోను ఆ యుద్ధాలు చేసిన నాటి కంటే ఎక్కువ మందిని హతమార్చాడు. కానండి, ఒక విచారకరమైన స్థితి ఏంటంటే ఆ డెలీలా చేతిలో పడుట, నిద్రమత్తులో పడుట, ఆయనకున్న ఆ యొక్క నాజీరు చేయబడినటువంటి యొక్క తలను క్షవరము చేయుట, ఇవి పోగొట్టుకునుట ద్వారా మరి దేవుని యొక్క బలాన్ని కోల్పోయాడు. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, నిద్ర ఎడల మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది, మన ఆసక్తి ఎలా ఉంటుంది. నిద్రించుచున్నటువంటి మనందరం కూడా మేల్కొని మృతులలో నుండి బయటకు వచ్చి సజీవులుగా ప్రకాశించేటువంటి క్రీస్తు ప్రకాశితలోకి నడిపించబడాలని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మనలను హెచ్చరిస్తూ ఉంది. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించును. క్రీస్తు యొక్క ప్రకాశత మనందరి మీదకి రావాలని నేను కోరుకుంటూ ఈ లేఖన భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి గృహంలో ఉన్న కుటుంబ సభ్యులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. రక్షించబడిన వారిని మెళుకు కలిగి ప్రార్థించేవారిగా సత్యములోనికి నడిపించండి. ఇంకెవరైతే నీకు దూరముగా ఉన్నారో వారందరినీ సమీపస్తులుగా చేయండి. సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. ఈ ఛానల్ ద్వారా వర్తమానం వింటూ ఉన్న ప్రతి వారిని మా తండ్రి మీకు ఇష్టలుగా, మీ మార్గాలను వెంబడించే వారిగా మీరు సంసిద్ధం చేయమని ఈ దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా వచ్చే వారం కలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు అమ్మగారు ప్రార్థిస్తారు, సంప్రదించండి. అందరికీ నా వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.